కనిపిస్తుందా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. సో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. మేమైతే వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ చేయడానికి అయితే వెళ్ళాము. సో ఇక్కడ మా బాబుని అయితే రెడీ చేస్తున్నాం. అక్కడ ఏమన్నా కుచ్చుకోపోతాయి కదా కాళ్ళకని చెప్పి చెప్పులు అయితే వేస్తున్నాము. అండ్ కొంచెం అంతా ఇట్లా బజ్జీల పెసర్లు అనేటివి అయితే కొన్ని అయితే పెట్టినాం మేము. చూద్దాం అవి ఎట్లా కాస్తాయో. సో దానికోసం అయితే ఆ విత్తనాన్ని కాపాడడం కోసం అయితే ఫస్ట్ దాన్ని అయితే మంచిగా కాపాడుకోవాలి కదా, అందుకని కొంచెం అంత యూరియా అట్లా వేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం మేము. సో బాగా వేస్తాడన్నమాట. సెల్ఫ్లో ఇవ్వడు ఎదురుగా స్ట్రైట్గా. ఇక చేను కాడికి అయితే వచ్చినాం. అదేనండి తోటకాడికి. ఇక్కడ కూరగాయల చెట్లు అవన్నీ అయితే కొన్ని పెట్టుకున్నాం కదా అక్కడికి. సో మొన్న సొరకాయలు ఉన్నాయంటే లేవు అని అయితే వాళ్ళు అన్నారు. కాకపోతే ఒకసారి అయితే నేను కూడా వెళ్దామని అయితే వెళ్ళాను. చూసిన కనబడక కూడా ఉంటాయి కదా అని చెప్పి చూడండి చిన్న చిన్న పిందెలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఆకుల కింద ఉంటాయి కదా అని అయితే ఇక్కడ ఒకటి అయితే ఉంది చూడండి. మా ఇంటి దగ్గరనే అన్నమాట. ఏమని అన్నారు కదా ఏమైంది అని అయితే అడుగుతున్నా. అయ్యో కనవల్లే అనుకుంటా అని అయితే చెప్తున్నారు వాళ్ళు. సో తెంపిన సొరకాయనైతే సైజు ఎంత ఉన్నా కానీ ఇట్లా మన తోటలో వండింది కాబట్టి మనకైతే ఫుల్ హ్యాపీ ఉంటుంది కదండి. నాకైతే ఫుల్ ఇష్టం ఇట్లా మన చేతులతో మనం పండించుకొని తినడం అయితే. అండ్ ఇంకా 2-3 పిందెలు అయితే మంచిగానే ఉన్నాయి. ఒక 4-5 రోజులకైతే అవి అవుతాయి. కోతులు అనేటివి అయితే అసలు ఉండేవి, ఎక్కువ ఉండేవి, ఎప్పుడో ఒకటి అట్లా వస్తాయి. సో అందుకని ఇవి దక్కుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇక బెండకాయలు కూడా తెంపుతున్నాను. బెండకాయలు ఉన్నాయి, సొరకాయలు అయితే తెంపుకున్నాము. ఇక తర్వాత మా బావ అక్కడ మందు వేసిండు వాటికి కొంచెం కొంచెం లైట్గా. ఈ చెట్లకు కాదు, ఓన్లీ బజ్జీల పెసర్లు ఉన్నాయి కదా వాటికి అన్నమాట. దూరమై దగ్గర ఎత్తును ఎటు సాల్పో గంతగా నవ్వుతుంది. పా ఎటు పా అత్తున పా. కాయలు అబ్బా పారా. ఏ అద్దు పాములు ఉంటాయి గిట్లరా. పప్పు ఎత్తుకుంటాడు ఆవు. ఎత్తుకోమ్మను ఎత్తుకోమ్మను. ఇక మా కరెంట్ కాడ ఇక్కడైతే చేతులు కాళ్ళు అయితే కడుక్కొని ఇక ఇంటికైతే వెళ్దామని. ఇక్కడ మందు అండ్ కూరగాయలు అవన్నీ అయితే ముట్టినాం కదా, అద్దానండి అలా దిగిండు, దిగబడ్డది కాలు. మళ్ళీ వాడిని కూడా క్లీన్ చేసిన. ఓకే అవేంటి కన్నయ్య? కన్నయ్య అవేంటి? ఏంటిది?
అను లాలా అక్కడ నిల్చో, బండ మీద నిల్చో. అటు పోదు లాలా పోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.